గ్రామాల్లో కనీసం ఒక రహదారి వేసావా, ఒక సిమెంట్ రోడ్డు వేసావా, ఒక తారు రోడ్డు వేసావా? ఎక్కడికక్కడే రోడ్లు గోతులమయమైపోయినాయి. ఇందాక ఒక మిత్రుడు చెబుతున్నాడు, అయ్యా నాకు నేనే అడిగా ఏ వ్యాపారం లేదు, ఎలాగా మనం మనుగడ సాగించడం అని అంటే ఆయన చెప్పాడు, ఒక మంచి వ్యాపారం చూపిస్తానని ఆ డాక్టర్ గారు చెప్పారు. ఏంటి బాబు అన్నాను. ఆయన చెప్పింది ఒకటే, నడువుకు పెట్టుకునే బెల్టులు ఉంటాయి, మామూలు బెల్ట్ కాదు, వెల్త్ బెల్ట్లు ఉంటాయి, నడువులు వంగిపోయినప్పుడు పెట్టుకోవడానికి. వాటికి చాలా డిమాండ్ ఉంది రాష్ట్రంలో. రోడ్లన్నీ గతుకులమయమైపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే హెడ్ బ్యాండేజ్లు కూడా అవసరం అవుతున్నాయి. హెడ్ బ్యాండేజ్లు కూడా ఎందుకంటే పడిపోతున్నారు కదా ప్రమాదాలు. వాళ్ళ రాష్ట్రంలో హెడ్ ఇంజరీస్తో చచ్చిపోతున్న వాళ్ళ సంఖ్య 100 రెట్లు పెరిగిపోయింది. రోడ్లు గోతులమయమైపోయినాయి, అధ్వాన పరిస్థితుంది, అద్దంలాగా ఉన్నాయి రోడ్లు అని చెబుతాడు. సిగ్గుపడాలి ముఖ్యమంత్రి గారు. అసలు ఎన్ని రోడ్లు వేసావు? సిమెంట్ రోడ్లు వేసావా, తారు రోడ్లు వేసావా నేను అడుగుతున్నా. ఆఖరికి జాతీయ రహదారులకు కూడా నువ్వు సరైన సహకారం అందించక ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. రైల్వేకి కేంద్రం ప్రతిపాదించిన రైల్వేలకి నువ్వు భూమి సేకరించవన్నందువల్ల, నీ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వనందువల్ల అన్ని ప్రాజెక్టులు ఆగిపోయినాయి. కేంద్ర పథకాలన్నీ ఆగిపోయినాయి. జలమిషన్కి 50% ఇస్తారు. ఈ పాటికి ఇంటింటికి మంచినీరు ఇచ్చే కార్యక్రమం అమలయ్యేది. కానీ నువ్వు దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చిన డబ్బు కూడా పక్కదారి పట్టించేసావు. ఇవన్నీ కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మహిళలు దళితులపై నేరాల్లో దేశంలో నెంబర్ 1, ప్రజల భద్రత ప్రజలను లాస్ట్లో ఉన్నాం. దిశ యాప్ట్ పెట్టానంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని కేసుల్లో శిక్ష పడ్డాయి దిశ చట్టం కింద? అసలు చట్టం ఏది నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి జ్ఞానం ఉందా? జ్ఞానం ఉందా? చట్టం మీద అవగాహన ఉందా? ఎక్కడా నీ దిశ చట్టం? దిశ యాప్ పెట్టాడంట, యాప్ పెడితే రక్షణ వచ్చేసిందా? మహిళల్ని దగా చేయడం కోసం ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి నీ సొంత చట్టాలు పెడితే రాజ్యాంగం ప్రకారం నడవలసిన విధానాలకు భిన్నంగా వెళ్తే ఇలాగే జరుగుతుంది. ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఏం చేశారు? పాఠశాలల్ని నాడు నేడని చెప్పి మీరు 16,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పి కేవలం 7,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టి దోపిడీ చేశారు. రంగులు వేసి హడావుడి చేసి. అలాగే ఆసుపత్రుల్ని మార్చుతామన్నావు. 17 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఓపెన్ చేసినట్టుగా పబ్లిసిటీ స్టంట్ చేస్తూ ఉన్నావు. రైతు భరోసా కేంద్రాలు 1000 కొద్ది నిర్మించానన్నావు. ఎక్కడున్నాయ్యా అవన్నీ? ఏది గ్రామాల అభివృద్ధి? ఏది? ప్రతి దానిలో కమిషన్. పిల్లలకి బూట్లు ఇస్తే కమిషన్, పిల్లలకి బట్టలు ఇస్తే కమిషన్. ఏది కొనాలన్నా ప్రభుత్వం కమిషన్ లేదే, తాడేపల్లి ప్యాలెస్కి కమిషన్ వెళ్ళదే పనులు కావు. వేలాది కోట్ల బకాయిలు పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణమైన ఇళ్లకు ఇవ్వాల్సిన డబ్బే కొట్టావు. కాంట్రాక్టుల బిల్లులన్నీ పెండింగ్లో పెట్టావు. ఇవాళ పనిచేసేవాడేడి? చిన్న ఎగ్జాంపుల్, ఎమ్మెల్యేగా చచ్చి చెడు ఒక 2 కోట్లు ఇచ్చారు ఎమ్మెల్యే గ్రాంట్ కింద. 3 సంవత్సరాలుగా తిరుగుతున్న పనులు చేయించమని. పాపం కలెక్టర్లకు తీరకలేదు, కాంట్రాక్టులు భయపడిపోయి పనులు చేయడం మానేశారు. 50 లక్షల పని కూడా కాల నా నియోజకవర్గంలో. రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. రోడ్లు వేయమని కాంట్రాక్టులు చెబితే బిల్లులు రావు కనుక మేము చేయమంటున్నారు. ఇంత అధ్వాన పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. 10,63,000 కోట్ల రూపాయలు ఇవాళ అప్పులు తెచ్చి పప్పు బెల్లాలు పెంచానంటావు. రేపు పెనుభారం పడిపోతుంది. ప్రతి హెడ్ మీద 2 లక్షల రూపాయల భారం ఉంది రాష్ట్ర ప్రజల మీద. 2,05,000 ప్రతి ఒక్కరి తల మీద అప్పుల భారం ఉంది. నువ్వే మానవాళ్ళని అభివృద్ధి చేశానంటావు. ఏం చేశావని? ఇవాళ ఇక్కడున్న పెట్టుబడులన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోయినాయి. వచ్చిన ఉద్యోగాలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. పరిశ్రమలు లేక, ఉపాధి లేక.